శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొమ్మల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఒకసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్లారు. చూస్తుండగానే మంటల్లో దుకాణాలు కాలి బూడిదైపోయాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో 8 లక్షల నుంచి 10 లక్షల వరకు విలువైన బొమ్మలుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద వ్యాపారుల రోదనలు మిన్నంటాయి. జగిత్యాల జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? కొండగట్టు లోపల నిన్న రాత్రి సమయం లోపల భారీ అగ్ని ప్రమాదం తెలుస్తుంది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదానికి కారణమైనది. అయితే సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇది కొండగట్టు ఆలయంకు దిగువ ప్రాంతాల లోపల పెద్ద ఎత్తున కూడా షాపులు ఉంటాయి. ఈ షాపులు లోపల పెద్ద ఎత్తున ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున కూడా వస్తువులు అంటే బొమ్మలు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ సందర్భం లోపలనే నిన్న రాత్రి దాదాపుగా 12:30 సమయం లోపల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదానికి కారణమని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా కొండగట్టు ఏదైతే స్టేజ్ ప్రాంతం లోపల 50 వరకు కూడా షాపులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఆనుకొని ఉండడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని ఆ షాపు ఒకదాని నుంచి మరొక షాపుకు మంటలు వ్యాపించడంతో అయితే పెద్ద భారీ ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. దాదాపుగా సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా వస్తువులు తీసుకొచ్చుకొని షాపులో పెట్టుకున్నారు అమ్మటానికి. ఈ నేపథ్యం లోపల మొత్తం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా లక్షల వరకు కూడా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పి తెలుస్తున్నది. ముఖ్యంగా రాత్రి 12 గంటల సమయం లోపల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో అక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు, చుట్టుపక్కల ఇళ్ళ వారు కావచ్చు, ఏం జరుగుతుందో అని చెప్పి ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. సమాచారము అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఫైర్ ఇంజన్ ఆలస్యంగా రావడంతో మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడ్డట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే రాత్రి సమయం లోపల అక్కడికి 3 ఫైర్ ఇంజన్లు చేరుకొని మొత్తం మంటలు ఆర్పడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్క షాప్ లోపల దాదాపుగా 2 నుంచి 3 లక్షల వరకు కూడా ఆస్తి నష్టము జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ప్రాణాపాయము జరగకుండా కానీ మొత్తానికైతే ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున కూడా సంభవించింది. ఈ నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా అక్కడికి సమ్మక్క సారలమ్మ జాతర వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఆ బొమ్మలను పెద్ద ఎత్తున కూడా షాపులో తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా నిన్న రాత్రి సమయం లోపల జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి మొత్తం కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి ప్రాణాపాయం లేకున్నా కానీ పెద్ద మొత్తం లోపల మాత్రం ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాత్రి దాదాపుగా 2-2:30 సమయం లోపల ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మనం. శ్రీనివాస్, మీరు అన్నట్టు కోట్లలో కూడా ఆస్తి నష్టం జరిగినట్టు మనకు అక్కడ సిచ్యువేషన్ కావచ్చు, ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మరి షాపు యజమానులు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, ఏమంటున్నారు?
ముఖ్యంగా ఇటు ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల అక్కడికి వెళ్ళేటువంటి భక్తులు కొండగట్టు అంజనను దర్శించుకున్న తర్వాత అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇక్కడ పెద్ద ఎత్తున కూడా హనుమాన్ జయంతి తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున కూడా వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం లోపలనే పెద్ద ఎత్తున కూడా ఇటు కొనుగోలు తీసుకొచ్చి షాప్ లోపల స్టోర్ చేస్తున్నారు. కానీ నిన్న ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదము జరిగి ఒకదాని షాప్కు ఇంకొక షాప్కు అంటుకోవడంతో దాదాపుగా 30 షాపులు అయితే మొత్తం కూడా అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా అంటే ఒక్కొక్క షాప్ లోపల 2 నుంచి 3 లక్షల ఆస్తి నష్టం అంటే దాదాపుగా 30 షాపులు అంటే ₹1,00,00,000 వరకు కూడా మొత్తం కూడా వస్తువులు ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ బొమ్మలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వారు తీసుకొచ్చినటువంటి మొత్తం కూడా ఖాళీ బూడిద వాడడంతో అయితే షాప్ యజమానులు నిజంగా వాళ్ళు అంటే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డటువంటి సొమ్మంతా కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి లోపల కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమకు సహాయం చేయాలి, ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ షాపు దగ్గర లోపల ఎలాంటి ఇల్లు చాలా దూరం లోపల ఉండడంతో మొత్తానికి అయితే పెద్ద ప్రాణాపాయం అయితే ఏం లేదు, కానీ ఆస్తి నష్టం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. ప్రమాదవశాత్తు చెప్పుల షాపులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అన్నా చెల్లి సహా 4 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. ప్రమాదవశాత్తు చెప్పుల షాపులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అన్నా చెల్లి సహా 4 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.